అదేదో ప్రాజెక్టుకి ఒక ఆయన నందిగామ దగ్గర ఒక ఆయన 10 కోట్ల రూపాయలు విరాళం ఇస్తానన్నాడు. అది P4 అంటారు. విరాళం P4 ఏంది నాకు అర్థం కాలే. నువ్వు పేద ప్రజల లక్షాధికారులు చేసేది P4 అంటివి, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇరిగేషన్కి 10 కోట్ల రూపాయలు ఇస్తానంటే అది P4 కింద అని చెప్పడం ఏంటి? చివరికి ఆంధ్రజ్యోతిలో దాన్ని ఏం చేస్తారు, జన్మభూమి తరహాలోనే P4 అని మళ్ళీ రూట్ మార్చేశారు. ఇప్పుడు రాశారు ఆల్రెడీ. అంటే ఏంటి అర్థం? ఇకపైన ఎవడన్నా సరే ఏం లేదు, మీకు చంద్రబాబు గారిని వాళ్ళు కలవాలనుకున్నంటే ₹1 కోటి చెక్ పట్టుకెళ్ళండి, చెక్ తీసుకెళ్ళాలి, మీరు అప్పుడు కలుస్తారు. అప్పుడు రాష్ట్రం అద్భుతం, అసలు చంద్రబాబు గారు వచ్చాక దేశం బాగుపడిపోతుంది, ఇవాళ నరేంద్ర మోడీ కంటి నిండా నిద్రపోతున్నారంటే బాబు గారు వల్ల అని చెప్పి అక్కడ పోయి రండి, సరిపోతుంది. ₹1 కోటి విరాళం ఇచ్చిరండి. అంటే ఇప్పుడు మంత్రులు అని కాదు కానీ ప్రెస్ తో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరిని దత్తత తీసుకొని పెంచుకోవడమే P4 విధానం. అంతే అంత ఏం లేదండి. P4 అనేటటువంటిది అసలు ప్రభుత్వానికి సంబంధం లేని పని. ఎవడనో ఆదుకుంటే మాకు పేరు చెప్పు అని చెప్తున్నారు, అంతే, సింపుల్. అది అన్నదానం పక్కన అన్నదానం జరుగుతున్న చోట ఇదివరకు ఇది ఒక జోక్ ఉండేది, మేము నవ్వుకుంటూ అనుకునేవాళ్ళం అనమాట. ఇదివరకు ఇళ్ల పథకం కిందన బాంబే కాలనీ కింద ఇల్లు ఇచ్చేవాళ్ళు. కమ్యూనిస్టులు కరెక్ట్గా 3 రోజుల ముందు రేపో మాపో ఇవ్వబోతున్నారనగా ధర్నా చేసేవాళ్ళు, పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని. అరే ఇస్తున్నాం కదా ఇళ్ళుండి అని చెప్తారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారు, ఆ పేదలకి మేము ఇప్పిస్తున్నామని చెప్తారు, మా పోరాటాల వల్ల వచ్చిందని చెప్తారు. తర్వాత బాంబే కాలనీలో ఇల్లు ఇచ్చేటటువంటి సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎందుకు? ఎవరికన్నా రాకపోతే వాళ్ళని చొక్కా పట్టుకుంటారు కదా అని. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు, కమ్యూనిస్టులు అక్కడ ఉండేవాళ్ళు. ఆ పట్టాలు ఇచ్చే